జడ్బీ9 న్యూస్ కి స్వాగతం। గోదావరి ఖని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోని ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారుడు మునీర్ భయ్యా యాదిలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలోని ముందుగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి శ్రీనివాస్ మునీరులకు సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు। కళాకారుడు మునీర్ పాత్రికేయునిగా, సామాజిక ఉద్యమకారుడుగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు। ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడారు। మునీర్ విగ్రహాన్ని గోదావరి ఖని ప్రాంతంలో ఏర్పాటుకు కృషి చేద్దామని అన్నారు। కాగా మునీర్ విగ్రహ ప్రతిష్టాపన, మునీర్ జీవితంపై పుస్తకం ఆవిష్కరణ, ప్రతి సంవత్సరం మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్ రామ్మూర్తి సభలో ప్రతిపాదనలు చేశారు। ఈ సంస్మరణ సభకు సీనియర్ పాత్రికేయులు మాదాసు రామ్మూర్తి అధ్యక్షత వహించగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందెళ్ల శ్యామ్, మాజీ అధ్యక్షులు వంశీ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సతీష్, సీనియర్ పాత్రికేయులు ఎస్ కుమార్, మునీర్ తమ్ముడు ఎండి సందాని, రాజకీయ నాయకులు, యూనియన్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు దీటి బాలరాజు, కె స్వామి, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, తుమ్మల రాజారెడ్డి, రియాజ్ అహ్మద్, కె విశ్వనాథ్, ఐ కృష్ణ, తోకల రమేష్, ఏ మహేశ్వరి, కొండ కుమార్, నిమ్మకాయల ఏడుకొండలు, ఏలేశ్వరం, వెంకటేష్, గౌతమ్, గోవర్ధన్, కన్నం లక్ష్మీనారాయణ, జైవిరాజు, రాములు తదితరులు పాల్గొన్నారు। जोहार मुनीर अन्ना, अमर है मुनीर अन्ना, अमर है मुनीर अन्ना। अंदर वरसगा जोहार कामरेड मुनीर अन्ना, साइड अमर है मुनीर अन्ना, अमर है मुनीर अन्ना। जोहार मुनीर अन्ना। ఇండియా కార్మిక నాయకుడు డైరెక్ట్ సతీష్ గారు వేదిక మీదకి రా. మునీరన్న, అలాగే మన ప్రెస్ క్లబ్ సభ్యులైన చేకూరాలని ఒక 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతాను।
ఖనిలో సాగిన మునీరన్న కేవలం జర్నలిస్ట్ గానే కాదు, అన్ని రంగాలతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన పట్ల అభిమానులు కూడా ఉన్నారు. అందులో అత్యధికులు మన గోదావరి ప్రాంతంలోనే ఉన్నారు. ఆ నేపథ్యంలో మునీరన్న సంస్మరణ సభ నిర్వహించుకుందామని రామ్మూర్తి అన్న అనగానే అన్ని సంఘాలతో అన్ని సంస్థలతో అనుబంధం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్న అన్ని సంస్థలను సంఘాలను కలుపుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జీవించడం సహజం, కానీ నలుగురికి ఆదర్శంగా జీవించడం గొప్ప విషయం. చాలా అరుదుగా ఉంటారు ఆదర్శవంతులు. అలాంటి ఆదర్శవంతుల్లో ఒకరు మునీరన్న. విద్యార్థి దశ నుండే ఉద్యమాలను ఊపిరిగా పంచుకొని తన 67 ఏళ్ల జీవిత ప్రస్థానంలో సింహభాగం అంటే దాదాపు 50 సంవత్సరాలు లడాయి కోసం, అంటే సామాజిక సమస్యల మీద లడాయి కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మునీరన్న. రామ్మూర్తి అన్న ప్రతిపాదించిన 3 అంశాలను నేను సమర్థిస్తూ ఏకీభవిస్తూ ప్రెస్ క్లబ్ పరంగా మా వంతుగా కూడా అందుకు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. 1959లో జన్మించినటువంటి మునీరన్న మే 25న మరణించడం అత్యంత బాధాకరం. ఈ మే మాసమే సమాజ శ్రేయస్సు దృష్ట్యా నిలబడ్డ వాళ్లకు, సమాజ హితుల కోసం, పేదల కోసం, బడుగుల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప మహానాయకులందరూ పోతా ఉన్నారు. అందులో వాళ్ళ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి బసవరాజ్ కేశవరావు గారు కూడా చనిపోయారు. అదే సమయంలో అన్న కూడా చనిపోయాడు. వీళ్ళందరికీ కూడా ఈ భారతదేశ విప్లవోద్యమంలో ప్రజల కోసం పనిచేస్తూ అస్ముల్ బాస్ అమరవీరులందరికీ అన్నతో పాటు నివాళులు అర్పిస్తా ఉన్నా. మునీరన్న 1981 నుండి నాకు వ్యక్తిగతంగా, నేను చిన్నోడైనా నాకు అన్నతో కలిసి నడిచిన, ఆయన పెళ్లికి ఆయన జైల్లో ఉన్నప్పుడు స్వామాన జాగవర్ వీళ్ళందరితో కూడా వీళ్ళు ముందు నడితే వీళ్ళతో నడుచుకొని, నేను చిన్నోని కావడం వల్ల నాకు యాక్సెస్ ఎక్కువ ఉండి అన్న వాళ్ళతోనే అన్ని విషయాలు మాట్లాడేటువంటి. గిరిజన ఆదివాసీ కూడాలను నడిచి తిరిగి మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి వాళ్ళ కష్టాలని ఒక సీరియల్ లాగా రాసినటువంటి గొప్ప జర్నలిస్టు మునీరన్న. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, జర్నలిస్టుగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, ఒక చిత్తశుద్ధితోని, కమిట్మెంట్ తోని కొంతమంది వాళ్ళ దాదాగిరి గుండాగిరి చేస్తారు, లేదా కూడా దందాగిరి చేస్తారు తప్ప ఆయన విలేకరిగిరి మాత్రమే చేసినటువంటి గొప్ప జర్నలిస్ట్ అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం మిత్రులారా. రామ్మూర్తి నేను ఎదుర్కొన్న పోయేది ఖర్చుగా నిజంగా ఆయన ఇద్దరు కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే ఇంతకుముందు మగాళ్ళు చెప్పినట్టు ఒక విశేషం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన మాటలు, ఆయన భాషలు, ఆయన చెప్పడంలో కూడా సైలెంట్గా మంచిగా చెప్తా ఉంటే చాలా మనకు అక్కడికొచ్చే విషయాలు చెప్పాడు తప్ప వేరే విషయంలో జోలిపోడు. కానీ మునీరన్న ఆర్టికల్స్ కూడా జ్యోతిలో చదువుతూ ఉంటాడు. మునీరన్న ఆశయాల కోసం బ్రతికింది తప్ప కేవలం ధనార్జన కానీ అటువంటి అవి లేకుండా ఏదో ఆశయం ఉండాలి ప్రతి వ్యక్తికి. ఆశయం సిద్ధిస్తే ఈరోజు ఇంతమంది జ్ఞాపకం చేస్తున్నామంటే ఆయన యొక్క చేసిన పోరాటంలో మన సకల జన సమ్మెలో ముందుండి అధ్యక్ష వహించి దాన్ని బ్రహ్మాండంగా నడవడం జరిగింది. అటువంటి వ్యక్తికి మనం ఇలా ఘనంగా నివాళులర్పిస్తున్నందుకు మీ అందరూ ధన్యవాదాలు. సీనియర్ పాత్రికేయులు రామ్మూర్తి గారు, అదేవిధంగా సభ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుమార్ గారు, ఈ కార్యక్రమాలు అతిథిగా వచ్చిన అందరికీ, పెద్దలందరూ చాలా మంది సమయము బాగుండదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుతూ కోల్బెల్లికి సంబంధించిన ప్రముఖ పాలన వచ్చినటువంటి పిట్టల రాజేందర్ గారు, ఇప్పుడు గత నెల 25న మందమారి కేంద్రానికి పనిచేసినటువంటి మునీర్ గారు. సరే, కాలం ఎవరు ఆపదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదనే సామెతను మనం గుర్తు చేసుకుంటే కొంతకాలం బాధ అనిపించినప్పుడు కూడా ఇది ఎవరికి తప్పదనే ఆలోచన కూడా మనకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ బాధను ఎవరో ఒకరు మనం భరించాల్సి ఉంటుంది. అయితే మనం వెళ్ళిపోయిన తర్వాత నడుస్తున్న క్రమంలో ఈ సమాజంలో ఎలా బతికాము, ఎలా బతుకుతున్నాము,
సమాజం పట్ల ఎవరి గౌరవంతో ఉన్నామనే విషయాన్ని ప్రజలు చాలా సీరియస్గా గమనిస్తారు. ప్రజలు గొప్ప మేధావులు చాలా మంది అనుకుంటారు, ప్రజలందరూ కూడా జ్ఞాపక శక్తి ఉండదు, పెద్ద మర్చిపోతారు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రతి ఆలోచనలు ఎవరు ఏ రకంగా ఉన్నారు, ముఖ్యంగా పాత్రికేయులకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ అబ్జర్వేషన్స్ ఎప్పుడు కూడా తప్పదు. వారిని ఇష్టపరిచడంలో ఈ సమూహం అంతా ఉంటుంది. అయితే మునీర్ గారి కోసం మనం మాట్లాడుతున్నప్పుడు అసలు సింగరేణి ప్రాంతంలో కోలుబెట్టు పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం, ఈ గోదావరి నీళ్లు తాగిన వాళ్ళందరికీ కూడా ఆ ఉక్రోషము, ఆలోచన, ఆ ఆవేశము అన్ని కూడా కలవడం కేవలం పాత్రికేయులే కాదు, మనుషులకు కూడా ఆ భావం మనుషులు. ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైన కార్యక్రమాలకు వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు కనుక వాళ్ళకందరికీ కూడా ఆ ఆవేశం వస్తుంది. గోదావరి ఖనిలో ప్రెస్ క్లబ్ ద్వారా అన్ని వర్గ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఈ యొక్క సంస్కరణ సభ జరగడం ఒక విధంగా బాధాకరం, మరి ఒక విధంగా చూస్తే గౌరవంగా ఇక్కడ భావించడం జరుగుతుంది. విషయం మొట్టమొదలుగా ఒక మిత్రుడు నేను వచ్చేసరికి గోదావరి ఖని వాళ్ళకు ఎక్కువగా మాకు బాగా అనుబంధం ఉంది అన్నగారికి అన్నప్పుడు మందమరిలో భూస్వామి హత్య కేసులో మునీరన్నకు యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు అతన్ని పేరోల్ పైన, పేరోల్ అంటే శిక్ష పడినటువంటి ఖైదీలను మనం సెలవు కాలంగా ఇంట్లో తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు, పిల్లలకు ఎవరికో బాగలేదని చెప్పేసి ఒక 10 రోజులు 15 రోజులు మనం తీసుకొని వస్తాం. అటువంటప్పుడు తీసుకొచ్చినప్పుడు అతను ఆ ఆర్డర్లో మనం షూరిటీగా, అప్పుడు భాస్కర్రావు గారు, కామ్రేడ్ భాస్కర్రావు గారు బ్రతుకునేవారు, షూరిటీగా ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ అంజయ్య, తర్వాత ఇంకొక మిత్రుడు సర్వర్, వారు షూరిటీగా ఉండి ఇక్కడ సిఐ రెడ్డి ఏదో ఉండేది, ప్రకాష్ రెడ్డి గారు ఆ కాలంలో ఇక్కడనే ఉంచేసి ఇక్కడ మిత్రులతోటి ఇక్కడ ఈ గోదావరి ఖని మట్టితోటి అతనికి ఒక చిన్న రిలీఫ్ అనేది దొరకడం జరిగింది. అలాంటి అనుబంధం ఇక్కడ. అతను విడుదలైన తర్వాత కూడా ఎన్నో కష్టాలకు నోచుకొని, అమ్మ నాన్న వాళ్ళు లేరు ఇక్కడ, కేవలం మహిళా సమాఖ్య మహాలక్ష్మి అని వారు ఉండేది. వాళ్ళు తర్వాత అక్కడ ఉన్నటువంటి యూత్ రోజు రాత్రి అతని పక్కకు పడుకున్నప్పుడు కానీ, లేస్తున్నప్పుడు కానీ, వెళ్తున్నప్పుడు కానీ ఇటు గుండాలను, వాళ్ళను, వీళ్ళను, పోలీసులను తప్పించుకోవడం కోసం ఒక దశల వారీగా దళాలుగా ఏర్పడి అతన్ని రక్షించుకున్నటువంటి గడ్డ ఆ మందమరి గడ్డ. మరి అటువంటి స్థితిలో ఈ కేసును నడిపించడంలో చాలామంది సహకరించారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ యోధులు, అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ మర్డర్ కేసులలో, అలాంటి కేసులలో ఎక్కువగా గతంలో సాయుధ పోరాటం అప్పుడు అనుభవం ఉందేమో కానీ ఈ తరంలో అలాంటి చర్యలకు ఉపకరించలేదు కాబట్టి వాళ్ళు భయపడి కుమారస్వామి గారు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది ఆ టైంలో. అటువంటి పరిస్థితులప్పుడు నక్సలైట్లు మేము చేసే పని మా తమ్ముళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు ఒక కన్నాభిరాన్ అనే అడ్వకేట్ను తీసుకొచ్చి పౌర హక్కుల సంఘం నుంచి అతనికి బెయిల్ ఇప్పించడం జరిగింది. ఆ బెయిల్ వల్లనే అతను బయటకు వచ్చాడు, కష్టపడ్డాడు, అన్ని చేశాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉన్నానంటే ప్రజలే సహకరించారు, కార్మికులే సహకరించారు, యూత్, మహిళలు. 30-40 ఏళ్ళ సామాజిక జీవితం, ఎన్ని కోణాలు, ఎన్ని పార్శ్యాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని విజయాలు, ఎన్ని అపజయాలు, ఎంత ప్రభావం చేయగలిగే మనిషి. బతుకున్నప్పుడు మనిషి విలువ తెలియదు, పోతేనే అర్థమవుతుందని
చెప్తే అది ఇప్పుడు మా అనుభవంలో కనిపిస్తున్నది. ఇప్పుడు మల్లన్న అన్నాడు కదా, గ్రంథాలు రామాయణ భారతాలు ఏదో అరగంట పావుగంట సంస్మరణ సభలో చెప్పుకుంటే ఒడిసే వలపూత కాదు. అయితే జర్నలిస్ట్గా మేము ఆయన నుంచి చూసింది, ఇక్కడ ఓపెన్ కాస్ట్ కోసం పర్యావరణ పరిరక్షణ సమావేశం పెడితే రాయ కోసం మనం మాట్లాడుతున్నా అని, మరి ఎవరమ్మా నువ్వు మాట్లాడేదంటే రాయ కోసం మనం మాట్లాడుతున్నా అని ఆమె స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది. మునీరు అది మాత్రమే రాసేది, ఆయన కలుపుతో రాయలే, విలేకరణం లేదు. క్యాప్షన్ కూడా నేను రాయ కోసం మనం మాట్లాడుతున్నా అని ఆంధ్రజ్యోతిలో క్యాప్షన్. ఒక రిపోర్టరు ప్రజల కోసం రాయాల్సిన వార్త ప్రాచుర్యం పొందితే, ప్రచురణకు నోచుకుంటేనే ఆ విలేకరి గొప్పోడు, ఆ వార్త ప్రభావం ఉంటుంది. పత్రికలు కూడా ఇట్లాంటి విలేకరులు రాసే వార్తలు వింటే స్వభావము కలిగి ఉన్న పత్రికలు ఉండాలి. అవి లేకపోతే వీడు ఎంత పుట్టినప్పుడు వాడ శిశువు బయటికి వెళ్ళదు. సేమ్ పత్రికలు అప్పుడు అట్లా ఉండే, సమాజం అట్లా ఉండే. సమాజం నుంచి కుమారన్న చెప్పినట్టు అనేక దర్శనాలు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి అనుభవించుకుంటూ వచ్చిన వ్యక్తులుగా ఉన్నాం కనుక అవి రాయగలిగినాం, అవి ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఇవాళ అవి చెప్పుకోగలుగుతున్నాం. క్షమించండి కాస్త ఆలస్యమైనందుకు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె కొనసాగుతున్న సందర్భంలో నేను కొన్నిసార్లు మునీరన్నను కలవడం జరిగింది. అంటే ఆ సందర్భంలోనే నా తొలి కలయిక అన్నతోని వృత్తిపరంగా కొన్నిసార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నలో గమనించింది, ఆయనే నిరాడంబరుడే కాదు, నిగర్వి కూడా. ఒక్కసారి పరిచయం అయితే ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది అన్న మాదిరిగా వ్యవహరించే తత్వం మునీరన్నది. అలాంటి మునీరన్న చనిపోయాడన్న విషయం వ్యక్తిగతంగా నన్ను, మా జర్నలిస్టు లోకాన్ని తీవ్రంగా కలవరపరిచింది. సమాజం కోసమే పనిచేసి అందరి చైతన్యం కోసం ముందుకు సాగిన మునీరన్న కేవలం